మనిషి నుంచి ఇద్దరి నుంచి నలుగురికి అవన్నీ అవసరం లేదు. మనం ఏదైతే నమ్ముతున్నామో సిద్ధాంతాన్ని, ధర్మాన్ని, ఆ ధర్మాన్ని అక్కడికే ఆపేసి ఈ అల్లాన్నే జరగకుండా ఏది చిన్నది జరుగుతున్నాయి, పెద్ద జరుగుతున్నది, చిన్నదే మన ఆవేశానికి వెళ్ళి పెద్దగా అయిపోతున్నాయి. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సహకరించాలని కోరుకుంటాను. ఇంకొకటి మీరు దీనిలో నీకు క్లారిటీ ఉందా అని దయచేసి మీరు ఒక క్వశ్చన్ వేస్తే ఆటోమేటిక్గా ఎవరైతే పంపించారో అతను కనీసం అంటే కూడా దాని మీద ఒక్క సెకండ్ అయినా సరే ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఆటోమేటిక్గా అక్కడే మనకు కొంచెం క్లారిటీ దొరికిపోతుంది. మీకు అర్థమవుతుంది కదండి. మీరు వచ్చినట్టే షేర్ చేయడం మాత్రమే కాదు, మీకు ఎవరైనా వస్తే దాని మీద రిటర్న్ మళ్ళీ క్వశ్చన్ చేయండి. ఓకేనా? దయచేసి చెప్తున్నాను, నేననే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, ఎథికల్ డిపార్ట్మెంట్ కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా సంబంధం లేదు. ఒకసారి మేము డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మేము అవన్నీ పెట్టుకొని మా యొక్క జాతి అయినా సరే మతమైనా సరే ఏది అంటే పోలీసే, జాతి అయినా పోలీసే, మతమైనా పోలీసే. మా యొక్క ఎయిమ్ ఏంటంటే టు సర్వ్ ద పబ్లిక్, అది కూడా బియాండ్ లా. కొన్నిసార్లు హ్యుమానిటీ, తర్వాత కొన్నిసార్లు వేరే విధంగా చేయాల్సి వస్తుంది. మోరోవర్ ఏదైతే మేము పక్క మా జాతి కానీ, మా కులం కానీ, మా మతం కానీ, మా పోలీస్ జాతి. మన ఎమ్మిగనూరు ప్రజలందరూ విన్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. వాళ్ళందరి తరపున నేను ఒక హామీ ఇవ్వదలుచుకున్నాను సార్. ఇవ్వచ్చా? మనందరి తరపున నేను కూడా ఎమ్మిగనూరు ప్రజల్లో భాగం. ఇప్పుడు ఎమ్మిగనూరు ప్రజల తరపున నేను ఒక హామీ ఇస్తున్నాను సార్. ఈ బక్రీద్ సందర్భంగా, బక్రీదే కాదు సార్, ఏ పండగ అయినా సరే ఎమ్మిగనూరులో సంవత్సరం పొడవునా జరిగే ప్రతి పండగలో మన అన్ని వర్గాలు, మళ్ళీ ఆ వర్గాల వారిగా విభేదాలు వద్దు. మన ఎమ్మిగనూరు ప్రజలందరూ కలిసిమెలిసి అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ, అందరి సంప్రదాయాలను గౌరవిస్తూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా, ఒకవేళ ఉత్పన్నమైనా అక్కడికక్కడే దాన్ని సాల్వ్ చేసుకుంటూ, ప్రజల తరపున పోలీసులకు సహకారం అందిస్తూ, ప్రతి విషయంలోనూ మనమంతా ఒకటి అనే ఒక సందేశాన్ని ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పడంలో ముందుంటాం. మేమంతా మా బాధ్యతలు గుర్తెరిగి మా హక్కుల కంటే ముందు మా బాధ్యతలను నెరవేరుస్తాం. వాటి తర్వాతనే మా హక్కుల గురించి ఆలోచిస్తాం. పోలీసులకి సహాయాలు అందిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను సార్. రాబోయే బక్రీద్ పండగ కార్యక్రమాలకి ముందుగానే ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసు వారు పీస్ కమిటీ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ ఆహ్వానించడం జరిగింది. కానీ నేను ముఖ్యంగా చెప్పేదంటే దేశంలో ఎక్కడైనా మత కలహాలు జరగవచ్చు, కానీ మా ఎమ్మిగనూరులో 100% మత కలహాలు జరగబోవు. ఎందుకంటే మా చిన్నతనపు నుంచి అయితేనేమి పెద్దలు ఒక మంచి కుటుంబీకుల్లాగా హిందువుల్ని, మహమ్మదుల్ని, క్రైస్తవుల్ని కలుపుతూ ఈ ప్రాంతంలో ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేశారు. దానికి పెద్దలకి మేము ఎప్పుడు సదా కృతజ్ఞత ఉంటాం. రాబోయే దినాల్లో కూడా ఎమ్మిగనూరు ప్రాంతం ఇలాగే శాంతితో, సమాధానంతో ఉండగలరని నమ్ముతున్నాం. థ్యాంక్స్ ఫర్ ఆల్. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనూ అదేవిధంగా మంత్రాలయంలో జరగాలని రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ఎమ్మిగనూరు పట్టణంలో పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పీస్ కమిటీలో వివిధ వర్గాల ప్రజలు, మత పెద్దలందరితోనూ కూడా ఎటువంటి ఎవరి మనోభావాలు దెబ్బతినుకోకుండా ఉత్సాహంగా పండగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మేము తెలియజేస్తున్నాము. ప్రజలకు పండగ అంటే ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకునే దాన్ని అలాగే కొనసాగించాలా, ఇప్పుడు కొనసాగించాలా, భవిష్యత్తు కాలంలో కొనసాగించాలా. ప్రతి ఒక్కరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా మేము సహకరిస్తాము. మీరు కూడా మాకు సహకరించాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎమ్మిగనూరుకు కర్నూలు జిల్లాలోనే ఒక ప్రత్యేకత స్థానం